అక్కడ తిండికేం కొదవలేదండి. మీరు చూస్తూ ఉంటారు, రోడ్డు మీదకి వెళితే రెండు కనబడుతుంటాయి. తినరానివి తినడానికి కావలసిన దుకాణాలు, తాగరానివి తాగడానికి కావలసిన దుకాణాలు, వాటిని ట్రాఫిక్ జామ్ చేసే పిల్లల వెహికల్స్ పార్కింగ్. ఎక్కడ? తాగరానివి తాగే చోట. ఇది ప్రస్తుత భారతదేశం. అవునా లేదా చెప్పండి? ఇటువంటి తాగరానివి తినరానివి రెండు జిహ్వాగత దోషములే. జిహ్వా చాపల్యం చేతనే రెండు, అన్నం పానం, తినేది తాగేది కూడా జిహ్వా చాపల్యం వల్లనే జరుగుతున్నాయి. దీని పరిణామం ఏమిటి? అది సమాజంలో విద్యార్థులకు ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఇక్కడ తల్లిదండ్రులకు కూడా తెలియదు. తెలిసినా ఈ రోజుల్లో మామూలేనండి అని తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. ఆఖరి గల షాపుల దగ్గర తాగడం ఏంటయ్యా, తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకో, నువ్వు నేను కలిసి చూద్దాం అని తండ్రులు కూడా ఉన్నారు. సభల్లో ఇలా చెప్తున్నాం అనుకోవద్దు, ప్రపంచం ఇలా ఉంది ప్రస్తుతం. ఇలాంటి యువతే చాలా ఉంది. వాళ్ళని మీరు ఏమి చెప్పి నియంత్రిస్తారు? ప్రభుత్వాలు నియంత్రిస్తాయా? ఆ నాయకులే వాళ్ళ స్వార్థం కోసం ఈ షాపులు పెడుతున్నారు. కానీ వాళ్ళు నియంత్రించి